దేవుని వాక్యంలో నుండి కొన్ని వాక్య భాగాలు మనం చదువుకొని తర్వాత ప్రార్థనలోనికి మరి బల్లాలో మనం యోగ్యముగా మనము పాలుపుచ్చుకోవాలని ప్రేమతో మరి మనవి చేస్తున్నాం. వాక్య వెలుగులో మనం పరీక్షించుకోవాలా. పరీక్షించుకున్న తర్వాతనే ప్రభు యొక్క బల్లాను మనం సమీపించాలి. ఆరాధన వాక్యంలో మనం వింటూ వచ్చినాం. బల్లా చుట్టూ మనము ఒలివ మృక్కల వలె మోకరించి ఉన్నాం. మనం ఈ వాక్యంలో మనం సరిచేసుకొని విశ్వాస జీవితాన్ని భద్రపరచుకొని ప్రభుకు మహిమకరంగా మనము భుజించేటువంటి వారంగా ఉండాలి. సమయంలో యాకోబు పత్రిక 1వ అధ్యాయము పేజీ నెంబరు 210. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12, 13, 14 3 వచనాలు మనం మార్చి చదువుదాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన కిరీటమును జీవ కిరీటము పొందును. ప్రతివాడు తన స్వకీయ దురాశ చేత వీడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దేవుడు తన వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మనం చదివినటువంటి భాగాన్ని మనం గమనిస్తే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. 13వ వచనం, దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత వీడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడుతూ ఉన్నాడు. దేవుడు ఎవరిని కూడా దేని విషయమై, కీడు విషయమై దేవుడు శోధించాడంట. మేలు కొరకే దేవుడు మనల్ని శోధిస్తాడు కదా. ఆ శోధనకు మనం ఏం కావాలంట? నిలిచి ఉండాలి. నిలిచి ఉన్నప్పుడు ఏం దొరుకుతుందంట మనకు? వాగ్దానం చేసినటువంటి జీవ కిరీటం. ఏమని వాగ్దానం చేసినాడు? జయించు వారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిస్తాను. ఒక వాగ్దానం చేసినాడు. నువ్వు నిలిచినట్లయితే జీవ కిరీటం ఇస్తానని వాగ్దానం చేసినాడు. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఆయన అబద్ధమాడుటకు నరుడు కాడు, పశ్చాత్తాపడడానికి నరపుత్రుడు కాడు. కాబట్టి మనము ఒకవేళ శోధింపబడుతున్నామంటే కారణం ఏంటంట? ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత వీడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడతా ఉన్నాడు. చాలామంది శోధింపబడి దేవునికి విరోధముగా నడుచుకొని దేవుని మాట వినకుండా తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఏదైనా నష్టం కలిగితే ఏమంటారు వాళ్ళంతకు వాళ్ళే చెప్తారు సాక్ష్యం. ఏమని? నేను యోబు వలె కదా, యోబు వలె శోధింపబడతా ఉన్నా నేను అంటారు అన్నమాట. యోబు అంత పవిత్రులమా?
యోబు శ్రమ పొందడానికి పాపం చేసినాడా? తన సొంత ఆశను బట్టి, స్వకీయ ఆశను బట్టి ఏమైనా వీడబడ్డా? ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవునికి మహిమకరంగా జీవిస్తూ వచ్చినాడు. దేవుడు ఆ వ్యక్తిని శోధించినాడు కదా. ఎట్లా శోధించినాడు? దేవుడే శోధించలే. దేవుని ఎవరు ప్రేరేపించినారు? సాతాను ప్రేరేపించాడు. ఏమని? యోబు చూడని వాడనిలే. సాతానుడు ఆ పరలోకానికి వెళ్ళినప్పుడు ఆ దూతల సమూహంలో వాడు ప్రవేశించినప్పుడు ఎక్కడి నుంచి వచ్చినావురా అంటే ఏమన్నాడు? ఇటు అటు. అంటే లోకంలో ఎవరెవరికి పీకులలో పెట్టాలని తిరుగుతుంటారు కొంతమందికి అదే పని, బాగుండే వాళ్ళని చెడగొట్టాలని. అంటే మనం కాదు కానీ వాని ఆశ అది, మనల్ని వాడుకుంటాడు అన్నమాట. నేను ఇటు అటు తిరుగుతూ నేను ఒక్కనే వచ్చినాను అని చెప్తాడు. అప్పుడు ఈయన ఊరుకుండకుండా ఏమన్నాడు? నా సేవకుడైన యోబుని చూసినావా? వాడేమన్నాడు? ఓ బ్రహ్మాండంగా నేను లోకంలోనే ఉండా కదా, ఆ ఊజు దేశంలో ఆ వ్యక్తిని నువ్వు ఆశీర్వదించినావు. ఇంకేమన్నాడు? తనకు కలిగిన వాటి అన్ని చుట్టూ ఇంకెందుకు నిన్ను స్తుతించాడు? ఒక్కసారి వాటిని తీసేయి. దేవుణ్ణే శోధించినాడు వాడు. దేవుడు కూడా సరే నీ ఇష్టం ఏమైనా అట్లా శోధించబడ్డాడు. మన యథార్థతను బట్టి దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు మనము శోధనకు నిలిచేటువంటి వారంగా మనం ఉండాలి. శోధనకు నిలబడినప్పుడు రెండంతల ఆశీర్వాదాన్ని మనం చూడగలం. నిలబడ్డాడు యోబు, నిలబడినాడు. ఏం పొందినాడు? చివరికి రెండంతల ఆశీర్వాదం పొందినాడు. కాబట్టి మనము ఇక్కడ యాకోబు చెప్పే మాట ఏంటంటే, శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధన నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. కాబట్టి ప్రియమైన సోదరుడ సోదరి, మనం శోధన సహించినప్పుడు జీవ కిరీటం మనం పొందుతామని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని మనం సహించడానికి ముందు ఏం కావాలా? ముందు ఏమొస్తుంది మనకు? ఎంతకాలం అంట? 1 పేతురు 5వ అధ్యాయము 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిదేగు దేవుడు కొంచెము కాలము శ్రమ పడాలా, తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఎంతకాలం అంట? కొంచెం కాలం. మన జీవిత కాలంలో మన జీవితాలు కొద్ది దినాలే. మన జీవితం స్వల్పమైనది. ఆరాధన మొత్తంలో మనం గమనిస్తూ వచ్చినాం. ఈ కొద్ది జీవితంలో మనకు కలిగేటువంటి శ్రమ, లేక మనకు కలిగేటువంటి పరీక్ష, మనకు కలిగేటువంటి శోధన ఏం కావాలి? మనం నిలబడినప్పుడు మనం ఏమవుతాం? 1 తిమోతి 2వ అధ్యాయం 8వ వచనం. పేతురు పత్రిక 2వ అధ్యాయం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును క్షమించండి 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన కదా. సహించిన వారమైతే ఏమంటండి? ఆయనతో కూడా ఆయన రాజ్యములో మనము ఏలేటువంటి వారంగా మనం ఉంటాం. ఒక అధికారిగా మనం ఉంటాం. దేవుడు వాగ్దానం చేసినాడు కదా. ఏమని చెప్పినాడు శిష్యులతో? పేతురు ఏమన్నాడు? పేతురు తొందర మనిషి ఆయన కదా. పేతురు అంటే దుడుకోడు అని అర్థం. దుడుకు ఎక్కువ పేతురుకు. ఏమన్నాడు పేతురు? ప్రభువా, మేము అన్నీ వదులుకొని నిన్ను వెంబడించినామే,
మాకేం ప్రయోజనము అంటే ఏమన్నాడు ఆయన? చదవండి మత్తయి సువార్త. మీకు తెలుసు బాగా వాక్యం, మాకంటే చెప్తారేమని కూడా ఎవరు పలుకుని ఉన్నారు. 19వ అధ్యాయం 28 వచనం, 27 చదువు అర్థమవుతుంది. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించింది కనుక మాకేమి దొరుకునని ఆయన అడగగా, యేసు వారితో ఇట్లా నేను ప్రపంచ పునర్జన్మమునందు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించు మీరును 12 సింహాసనం మీద ఆసీనుడై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి ఎంత అధికారం కదా! ఎప్పుడు సహించిన వారమైతే ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు, మీరు కూడా నా సింహాసనం నందు ఆసీనులై, అంటే కూర్చొని మన పితరులైనటువంటి 12 గోత్రముల వారికి తీర్పు తీర్చేటువంటి అధికారిగా మనం ఉంటామని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, కొంచెం కాలము శ్రమ కలిగినప్పుడు, కొంత నిన్ను ప్రభు శోధించినప్పుడు, యథార్థముగా నువ్వు ప్రభు కొరకు జీవిస్తూ వచ్చినప్పుడు, సాతానుడు దేవుని ప్రేరేపించి నిన్ను శోధించినప్పుడు, నీకు నీవు శోధింపబడి కాదు, నీకు నీవు మరులు కొల్పబడి కాదు, నీకు నీవే ఏదో లోక సంబంధమైనటువంటి ఆశ కలిగి దాన్ని బట్టి నీ ఆత్మీయ జీవితాన్ని నష్టపరుచుకొని, నేను శ్రమ పడుతున్నాను, నాకు కష్టం వచ్చింది, నాకు కీడు కలుగుతూ ఉంది, నాకు దేవుడే ఇట్లా చేస్తున్నాడని అనకూడదని యాకోబు చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం శోధన సహించాలా? సహించిన వారమైతే ఆయనతో కూడా ఏళ్తాం. ఆయనతో కూడా ఏలడానికి ఆయన ఎవరు? ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన రాజు అయితే ఆయన పిల్లలు కూడా రాజులేనా? మంత్రులు అవుతారా? రాజకుమారుడు రాజే అవుతాడు. రాజుకు ఏముంటుంది? పైన అధికారం ఉంటుంది, అధికారాన్ని సూచనగా కిరీటం ఉంటుంది కదా తన తల మీద. అదే ప్రభు అన్నాడు ఇక్కడ, నువ్వు శోధనకు నిలిచినట్లయితే నేను చేసిన వాగ్దాన ప్రకారంగా నీకు సింహాసనం ఉంది, కిరీటం ఉంది, అధికారం ఉంది. నాతో కూడా మీరు కూడా సింహాసనం మీద ఆసీనులై 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చేటువంటి వారుగా ఉంటారు. ఏం కిరీటం అంటే? అది జీవ కిరీటం. ఎప్పుడు వస్తుంది ఆ కిరీటం? చదవండి ప్రకటన, అదే 2:10. ఇదిగో మీరు శోధింపబడినట్లు. వాని పని అది. ఎవరి పని? అపవాది పని. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. అది సహించాలా, నమ్మకంగా ఆ శోధనలో సహించుకుంటూ దేవునికి నీవు నమ్మకంగా ఉన్నప్పుడు ఏం కలుగుతుందంట? జీవ కిరీటం కలుగుతుంది. నమ్మకముగా ఉండుము అని అక్కడ 2 కింద పుట్టినోట్లు వేసినాడు. మరణం వరకు అని 2 పుట్టినోట్లు వేసినాడు. ప్రాణాపాయము వచ్చినను అన్నాడు కదా. ప్రాణాపాయము వచ్చిన ఎట్లుండాలి మనం? మన జీవితంలో ఏ విధమైనటువంటి శోధన, వ్యాధి, బాధ, ఇబ్బంది, ఎలాంటి పరిస్థితులు కూడా మనం వెళ్తున్నామో అన్ని విషయాలలో మనము ఒకటి సహించాలా, రెండవది నమ్మకంగా ప్రభు కొరకు మనం జీవించాలా. అప్పుడే ఏమవుతామండి? జీవ కిరీటం. మేము కొంతమందికి నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు పైన డిసెంబర్లో కదా మీకు మెసేజ్ పెట్టిన, ఆ మెసేజ్లో వాక్యం వస్తుంటుంది కదా, అందులో ఒక మెసేజ్ పెట్టినా మీకు, నా కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే అప్పుడు నాకు మలేరియా, టైఫాయిడ్
అని ఫస్ట్ రోజు బ్లడ్ టెస్ట్ చేసి చెప్పినారు. సాయంత్రానికి అది దాని ట్రీట్మెంట్ వాడుతున్నాం, కానీ ఆ ఇంజక్షన్ టాబ్లెట్ వేసినప్పుడు ఓన్లీ ఒక గంట సేపు బాగుంటుంది, మళ్ళీ తీవ్రంగా జ్వరం వస్తూ ఉంది. మళ్ళీ సాయంకాలం రాత్రి పోయినాం, ఆ ట్రీట్మెంట్ తీసుకుని వచ్చినాం. పొద్దున్నే మళ్ళీ ఎక్కువగా జ్వరం వస్తున్నాయి, మళ్ళీ పొద్దున్నే పోయినాం. పొద్దున్నే పోతే డెంగ్యూ టెస్ట్ చేస్తాం సార్ అన్నాడు డాక్టర్. చేయండి సార్ అని చెప్పినాం. చేస్తే డెంగ్యూ పాజిటివ్ వచ్చింది. కణాలు చెక్ చేస్తే ముందు రోజు 2 లక్షలు ఉన్నాయి, తెల్లవారికి 1.40 వచ్చినాయి. ఆయన 1,40,000 ఉన్నాయి, ఏం భయపడాల్సిన అవసరం లేదు, ట్రీట్మెంట్ ఇస్తాంలే, ట్రీట్మెంట్ తీసుకొని మీరు ఇంటిగానే వాడండి అని చెప్పినాడు. నేను డెంగ్యూ పాజిటివ్ అంటేనే ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇష్టపడలే. మా పెద్దలు పిల్లలు యవనస్తులు ఏం చెప్పినారంటే, ఈయన మంచి డాక్టర్ అంకుల్, ఆయన ఎవరంటే ఆర్ఎంపీ డాక్టర్, ఆయన ఎంబీబీఎస్ ఏం కాదు, కానీ కొలింగులో అందరూ ఆయన కాటికి పోతారు తాడిపత్రికి. మంచి డాక్టర్ అంకుల్, బాగా ఇష్టం ట్రీట్మెంట్ అంటే, సరే ఒక పూటకు తీసుకోండి చూద్దామని చెప్పినాం. ఆ పూటకు తీసుకున్నాము, ఇంజక్షను టానిక్ అవన్నీ తీసుకున్నాం. ఇంకా కొంతమంది చెప్పినారంటే, మనం మామూలు చెప్తారు కదా, డెంగ్యూ వచ్చిందంటే ఏం తినాలా, పప్పాయికాయ ఆకు పసురు మిక్సీకి వేసుకుని పసురు అయితే వెంటనే బాగా పెరుగుతాయని అంటే, మరి ఆ పప్పాయి ఆకు ఏమన్నా తీసుకురాబోనంటే పిల్లలను యవనస్తులను ఇంత తెచ్చారు, మేకలు తెచ్చినట్టు. ఏలరా ఇంత అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని 3 పూటలు తాగితే బాగుంటుంది. సరే అది తాగిన సాయంత్రానికి ఏం తీవ్రంగా అయింది జ్వరం. సాయంత్రం పోయినాం, మళ్ళీ చెక్ చేస్తే 80,000 ఉన్నాయి. రెండో రోజు మళ్ళీ 60,000 తగ్గినాయి. పప్పాయాకు తిన్నా, పప్పాయికాయలు తిన్నా, ఆయన ఇచ్చిన ట్రీట్మెంట్ తీసుకున్నా. తర్వాత వచ్చిన ఇంటికి అయితే భయం ఏమి లేదు నాకు. సరే ఫస్ట్ తగ్గుతాయి, తర్వాత పెరుగుతాయిలే అని చెప్పినాడు ఆ సార్ కూడా. అట్లా మామూలుగా చూస్తాను అందరికీ, ఫస్ట్ డౌన్ అయితే డెంగ్యూ వస్తే మళ్ళా ట్రీట్మెంట్ తీసుకుని పెరుగుతాయన్నమాట. నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కానీ నాకు ఒకటి తగ్గిపోతాను, 60,000 తగ్గిపోతాను. మరుసటి రోజు శనివారం సాయంత్రం పోతే 40,000కి వచ్చినాయి. ఇంకా అప్పుడు ఏమనుకున్నా అంటే, వీళ్ళు ఇంకా పిల్లలు యవనస్తులు ఇంకా వినలే, కన్నులు పోదామా, కడపకు పోదామా, లేక నువ్వు ఎక్కడికి పోదామంటే అక్కడ పొద్దుటూరు పోదామా, నీకు తెలిసిన కదా మంచి డాక్టర్లు, పోదామా అంకులు, రాత్రి 10 గంటలప్పుడు నాతో మాట్లాడుతున్నారు. తెల్లవారితే ఆదివారం. నాకైతే నా శరీరంలో నాకేమో కొంచెం నీరసంగానే ఉంది, కానీ 40,000 అనే లోపల నాకు కూడా కొంచెం దిగులైంది. ఎవరికైనా ఇదవుతుంది కదా. కానీ లోపల ధైర్యం ఏంటంటే, దేవుడు నాకు సహాయము చేయగలడు, డాక్టర్లు ఏం చేయలేరు. వీళ్ళు నన్ను తొందర పెడతా ఉంటే నేనేం చెప్పినా అంటే, వాళ్ళతో ఏం చెప్పినంటే, అయ్యా నేను చనిపోతాను మీకు అనుమానం కదా, 2 లక్షల నుండి 1,60,000 తగ్గిపోయినాయి 2 రోజులకే కదా, తెల్లవారికి 40,000 తగ్గిపోతే ఏమైతా అనే కదా మీ అనుమానం. అట్లా కాదు అంకుల్, అట్లా కాదు ఇట్లా కాదు, నేను చనిపోతానేమో మీ బాధ, చనిపోయినాను అనుకో ఇలా రాత్రి మీరు పొద్దున ఒకసారి పరిచయం చేయడానికి చేపలందు పెట్టి చనిపోయింది అనుకో, అప్పుడు నాకు స్నానం చేసి నా షూట్ ఉంది, నా షూట్ వేసి బాక్స్లో పెట్టి ఆరాధన అయితే జరపండి, కడప నుంచి రమ్మని చెప్పిన. ఆయన వస్తాడు, ఆరాధన వాక్యం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మా బంధువులకు ఫోన్ చేయండి అని చెప్పిన. ఎప్పుడు 3 గంటలకు, ఆదివారం 3 గంటలకు మా బంధువులకు ఫోన్ చేయండి, వాళ్ళు వస్తే ఒకవేళ మీరు ఉదయాన్నే ఫోన్ చేసినారనుకో మా వాళ్ళకి ఎవరికన్నా, వాళ్ళందరూ మన సహవాసంలో ఉంటారు. మా బంధువులంతా, మా బావగారు, బామర్దులు, అక్కయ్యలు, బంధువులంతా కూడా మన సహవాసంలోనే ఉండాలి. పొద్దున్నే ఫోన్ చేసి ఏం చేశారు వాళ్ళు, ఆరాధన పోయినాడంట, ప్రభుదాసన పదం పాని వస్తారు రారా, 3 గంటలకు వాళ్ళకి ఫోన్ చేయండి. ఒకవేళ సమయం ఉంటే సాయంత్రం కాలంలో వస్తే సాయంకాలమే పాతి పెట్టేయండి, లేదంటే సోమవారము ఉదయం పాతి పెట్టమని చెప్పిన. అప్పుడు వాళ్ళు ఏమైనారు, ఈయన మొండేడుగిన రాడు, ఏమవుతుందో ఏమో,
ఇంట్లోకి పోయి ఆమెతో చెప్పినాడు. ఏందా ఆంటీ నువ్వన్నా చెప్పు ఆంటీ, అంకులు ఇనుకుని ఉన్నాడంటే ఆమె అనింది, దేవుడు చెప్తేనే వింటాడు ఆయన, మనుషులు చెప్తే ఎవరు ఆయనకి ఎవరు చెప్పలేము, ఆయన కాదు అంటే మనం ఎంత చెప్పినా నేను చెప్పినా మీరు చెప్పినా మీరు పోండి ఇంటికి అని చెప్పింది. రాత్రి 2 గంటలకు ఇంకా నాకు ఒళ్ళంతా దాని అంతగా వణుకుతుంది, షివరింగ్ వచ్చింది అన్నమాట. మెలకు వచ్చింది, లేచి కూర్చొని ఇంకా ప్రార్థన చేసుకుంటా ఏడుస్తాను అన్నమాట. ఏడుస్తా ఉంటే మా ఈ సిస్టర్ కూడా లేచింది. బాగాలేదు కదా, కొంచెం అలర్ట్గా ఉంటుంది అనమాట నాకు బాగాలేనప్పుడు, షుగర్ ఉంది కదా అందులో. నేను ప్రార్థన చేసుకుంటే పలకరిలే, ఆమె కూర్చుంది. నేను ప్రభుతో మాట్లాడేటప్పుడు ప్రభు ఏమన్నాడంటే, నాకు స్వరం వినపడుతుంది బాగా, మెలకు కూర్చునే కదా మెలకులోనే ఉండ, అయితే ఆత్మలో ప్రభుతో నేను సంబంధం కలిగి ఉండ, ఇంకా వస్తా ప్రభు అని దగ్గరికి రమ్మంటే, నేను ఇంకా ఏదైనా నాలో దోషం ఉంటే నన్ను క్షమించు అని నేను ఇంకా ఏడుస్తూ ఉంటాను. ఎందుకు ఏడుస్తానంటే, కొడుకున్నాడు అని పెళ్లి కాలే, భార్య ఉంది, ఇట్లా అంతంగా బంధువులు వాళ్ళంతా మదికి వచ్చినారన్నమాట. వీళ్ళందరినీ చెట్టు పోతానే అన్నట్టుగా నేను ఏడుస్తా అంటే ప్రభు అన్నాడు, ఎందుకు భయపడతా ఉన్నావు అన్నాడు. నేను భయపడలేదు ప్రభు, బాధపడతా ఉన్నా అని చెప్పిన. ఇప్పుడు నీకు 40,000 కణాలు ఉన్నాయని డాక్టర్ నీకు చెప్తే నువ్వెందుకు ఏడుస్తూ ఉన్నావు? ప్రభు మాట్లాడే మాట, నీ తల్లి గర్భంలో నేను రూపించినప్పుడు నువ్వు ఒక్క కణమే కదా, ఒక్క కణము నేను ఇంత వ్యక్తిని చేస్తే నీ లోపల ఇప్పుడు 40,000 ఉన్నాయని డాక్టర్ చెప్తే నువ్వెందుకు ఏడుస్తూ ఉన్నావు? నేను నిన్ను బ్రతికించలేనా అని ప్రభు అడిగితే, ప్రభు నువ్వు బ్రతికించగలవు, నేను బాధపడతా ఉన్నా, భయపడలేదు, నువ్వు ఇప్పుడు పిలిచిన దగ్గరికి వస్తా, నాకేం చింత లేదు ప్రభు అని నేను మాట్లాడుతూ ఉంటే ఒక వెలుగు ఆకాశంలో మెరుపు వస్తుంది చూడు, వర్షాకాలం వచ్చి మెరుపు వచ్చిన తలెక్కిన వస్తుంది మెరుపు, అట్లా ఒక మెరుపు నా కళ్ళల్లోండి లోపలికి పోయింది, శరీరంలోకి వచ్చేసింది, బాధ నివారణ అయిపోయింది, ఆ వణుకంతా పోయింది. హుషారుగా ఇంకా లేచి ప్రార్థన చేసి ముగించి లేచి బాత్రూమ్ పోదామని లేచి ఆమె లేచి ఏం బాగలేదా అని అడిగింది. బాగుంది, ఏమైనా కాఫీ చేపిమంటావా అంటే తీసుకురాబోని చెప్పిన. కాఫీ అంటే నిద్రలో లేవి తాగుతా, కాఫీ అలవాటు బాగా అన్నమాట. ఇంకా ఉదయం వ్యవస్థలంతా వచ్చినారు, నేను బాగా హుషారుగా తిరుగుతాండా, వాళ్ళకి ఆశ్చర్యమైంది. ఏంది రాత్రి ఇట్లా చెప్పిన డాక్టరు, పొద్దునకి అంకుల్ బాగున్నాడు, నిన్న కొంచెం నీరసంగా ఉన్నాడు, ఇప్పుడు చాలా హుషారుగా ఉన్నాడే. ప్రియులారా, ప్రాణాంతకం వచ్చింది, సహించాలా, ఓర్చుకోవాలా, నమ్మకంగా ఉండాలా. నేను చెప్పిన ప్రభుదినము నేను వేరు చేసి, ప్రభుదినాన్ని నిర్లక్ష్యం చేసి నేను పోయి బెడ్లో పండుకోను. కొంతమంది జ్వరం వచ్చేనే మందిరంగా రారు, జ్వరం వచ్చింది మంది అంటే జ్వరం వచ్చింది అన్న, ఇంకా చిన్నగా చెప్తారు, పాపం బాగలేదేమో అనుకోవాలని. చెప్పరా, ఏం పలకరే? ప్రభు దగ్గరికి రా, ప్రభుని కనపరచు, ప్రభు నిన్ను. మొన్న డిసెంబర్లోనే నాకు జరిగినది, 3 గంటలు అయింది, అంటే ప్రేమ బిందంతా అయిపోయింది, 3 గంటలు అయిపోయింది, అందరూ వెళ్ళిపోయినారు. అప్పుడు నేను కారు ఎక్కి కడపకి వెళ్ళిపోయాను. డాక్టర్ దగ్గరికి పోతే నా రిపోర్ట్స్ అన్నీ చూసి డాక్టర్ ఏమనిందంటే 24 అవర్స్ వరకు ట్రీట్మెంట్ ఇస్తా, అంతవరకు నేను గ్యారెంటీ చెప్పలే, కండిషను సీరియస్గా ఉంది. నేనుండి ఆ పక్కనే కూర్చున్నా, మా అల్లుతో నా కొడుకుతో చెప్తాను నేను, డాక్టర్ అమ్మ మీరు ఎక్కడికైనా వెళ్ళిపోతామంటే వెళ్ళిపోండి అనింది ఆమె. ఒకవేళ నా మీద నమ్మకం లేకపోతే అప్పుడు నేను చెప్పిన, మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి మేడం అని చెప్పిన. అట్లయితే మీరు స్పెషల్ రూమ్ తీసుకుంటారా, జనరల్ రూమ్ తీసుకుంటారా? స్పెషల్ రూమే తీసుకుంటాం, పోయి పడుకున్నా, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన. ఈరోజు రాత్రి, ఆదివారం రాత్రి 7 గంటలకు నేను జాయిన్ అయినా, సోమవారం రాత్రి 7 గంటలకు
50,000 అంటే 10,000 పెరిగినాయి. అంటే అంతకుముందు ఎందుకు చెక్ చేయలే వాళ్ళంగా తాడపతిలో చెక్ చేసినది. ప్రియులారా, ఆమె అనేది సాయంత్రం వచ్చి టెస్ట్ చేసిన తర్వాత చూసి 10,000 పెరిగినాయి, ఒకవేళ పొద్దునకి తగ్గచ్చు, ఒకవేళ పొద్దునకి తగ్గినాయి అనుకో అప్పుడు ప్లేట్లెస్ ఎక్కిస్తాము, ఒక ప్యాకెట్ 10,000, కనీసం అంటే ఒక 4 ప్యాకెట్లు ఎక్కియాలని చెప్పింది. వీళ్ళేమో సరలే అన్నారు మా పిల్లలు ఏమో. నేనేమో నువ్వు నాకు ఎక్కియాల్సిన అవసరం లే, నువ్వు చేసే పని నువ్వు చేస్తాను, నువ్వు ట్రీట్మెంటు, నా దేవుడు నాకు కణాలు వృద్ధి చేస్తాడని చెప్పినాను అనుకున్న మనసులో ప్రార్థన చేసుకున్నాను. తెల్లవారాలకు 70,000 అయినాయి. ఉదయం సాయంత్రం 2 రోజులు చెక్ చేశారు. రెండో రోజుకు సాయంత్రానికి 1,00,000 పెరిగినాయి. ఆమె డిశ్చార్జ్ చేసేసింది. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే మనము సహించాలా, నమ్మకంగా ఉండాలా, ఓర్చుకోవాలా. అప్పుడు మనకేం కలుగుతుంది? ఏమొస్తుంది? జీవ కిరీటం మనకు ప్రభు ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. తర్వాత చూడండి, 2వ తిమోతి రాసిన పత్రిక 2వ కిరీటం 4వ అధ్యాయము 6వ వచనం నుండి, నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ. ఏమన్నాడు ఆయన? నేను ఇప్పుడే చనిపోతా ఉన్నా కదా, చెరసాలలో వేసినారు ఆయనకి. కొంత సమయానికి శిరస్యాదము తెలుసు పౌలుకు, నన్ను చంపేస్తారు ఇంకా అని. ఏం పాపం చేసినాడు ఆయన? పాపం చేసి పట్టబడి ఆయన శిరస్యాదం చేయమని జైల్లో వేయలే వాళ్ళు. దేనికి వేసినారు? సువార్త ప్రకటిస్తూ ఉన్నందుకు, అనేకులను ప్రభు వైపు ఆయన త్రిప్పుతూ ఉన్నందుకు. ఎన్నోసార్లు అట్లా ఒక్కసారి కాదు, పెద్దల దగ్గరికి, రాజుల దగ్గరికి, అధికారుల దగ్గరికి ఈడ్చుకొని పోయి చెరసాలలో వేసి కాళ్ళకు బోండాలు వేసి బిగించి ఎన్ని శ్రమలు తన జీవితంలో. ఇంకా వెడలిపోయేటువంటి సమయం దగ్గరికి వచ్చింది. ఆయన చెప్పే మాట ఏంటంటే, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసాన్ని కాపాడుకొంటిని. ఇంకా నా కోసం ఏముంది? నీతి కిరీటం నా కొరకు సిద్ధపరచబడి ఉంది. పోరాడుతున్నామా? ప్రియమైన సోదరి, విశ్వాస జీవితంలో దేని కొరకు పోరాడుతున్నావు? భౌతిక సంబంధమైన దాని కొరకు చాలామంది భలే పోరాడతారు కదా. బెత్తెడు స్థలం ఇంటి పక్కన ఎవరన్నా జరిగినాడు అనుకో, ఇంటికి కోర్టుకు బెత్తెడు స్థలానికి కూడా తిరుగుతూ అంటారు. పోరాటం. ఎంతకాలం ఉంటావు నువ్వు ఇక్కడ భూలోకంలో? ప్రభు విషయమై రోషం కలిగి పోరాడు, ఆత్మల రక్షణ కొరకు పోరాడు, సంఘ క్షేమం కొరకు పోరాడు, కష్టపడు, దెబ్బలు తిను, అవమానపరచబడు, అన్నిటినీ సహించు. నీ కొరకు ఏముందంట? నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ప్రియమైన సోదరుడ సోదరి, దేని కొరకు పోరాడుతున్నావు? ప్రార్థనలోనూ పోరాడుతున్నావా? ప్రయాసపడుతున్నావా ప్రభు కొరకు, ఆత్మల రక్షణ కొరకు? ఎంత సమయమును కేటాయిస్తూ ఉన్నావు? ఎంత సమయమును ప్రార్థన చేస్తూ ఉన్నావు? ప్రభు బల్లాలో పాలు పుచ్చుకునక ముందు నీ కొరకు నీ ముందు జీవకిరీటం ఉంది, నీ కొరకు నీ ముందు నీతి కిరీటం ఉంది. మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25-26. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములలో మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటము పొందుటకును, మనమైతే అక్షయమైన కిరీటం పొందుటకును మితముగా ఉండవలెను. కాబట్టి
నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గాలి కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనేమైనా భ్రష్టునైపోదునేమో అని నా శరీరాన్ని కూడా నలగొట్టుకొని దానిని లోపరుచుకుంటా ఉన్నా. ఎంతగా పోరాడుతూ ఉన్నాడు కదా. దేని కొరకంట? క్షయమేది కాదు, అక్షయమగు కిరీటము. ఇలారా క్షయమైపోయేటువంటి కిరీటం కొరకు ఇప్పుడు పంద్యాలు చూస్తూ ఉంటాం, క్రికెట్లు చూస్తూ ఉంటాం కదా, ఏం పోరాడుతూ ఉంటారో వాళ్ళు. క్షయమైపోయేది అది, క్షయమైపోయేటువంటి కిరీటం అది. వాళ్ళు అన్ని విషయాలలో ఎట్టున్నారంట, మితముగా ఉన్నారంట. వాళ్ళు క్షయమైపోయేటువంటి కిరీటం కొరకు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మనము ఇంకెంత జాగ్రత్తగా ప్రభు కొరకు మనం ఉండాలో మితముగానే ఉండాలా. నీ శరీరాన్ని నువ్వేం చేయాలా? శరీరం ఏమంటుంది? ఆత్మకు విరోధముగా అపేక్షిస్తుంది కదా. అవి ఒకదానికి ఒకటి. వాక్యం గళితి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పునది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరు ఏమి చింతురో వాటిని చేయకుందురు. ఇది ఒకదానికి ఒకటి. అందుకే పౌలు అన్నాడు, నేను ఇతరులకు ప్రకటించి, ఇతరులకు బోధించి, ఇతరులను ప్రభు దగ్గరికి మళ్ళించి నేనెక్కడ నా శరీరము ఆపేక్షించిన దాన్ని బట్టి నా శరీరము నన్ను మరలు కొలిపిన వీడవబడితే ఆ కిరీటాన్ని పోగొట్టుకుంటా. ఏ కిరీటం? నీతి కిరీటము, జీవ కిరీటము, అక్షయమైన కిరీటం. దాన్ని ఎందుకు నేను పోగొట్టుకోవాలా? దాని కొరకే నేను ప్రయాసపడతా ఉండా. గురి చూడని వాని వలె నేను, నాకు ఒక గురి ఉంది. నీకు నాకు ఒక గురి. ఏంటి ఆ గురి? మనం కూడా ఒక దినమున ప్రభుతో ఉంటాము అనేటువంటి ఒక గురి కలిగి మనం విశ్వాసంలో ముందుకు సాగుతూ ఉన్నాం. పోరాడుతున్నామా? మితముగా ఉన్నామా? శోధన జయించగలుగుతూ ఉన్నామా? నిన్ను నీవు ఈ మధ్యాహ్నము ఏం చేయాలా? పరీక్షించుకోవాలా. పరీక్షించుకుంటే ప్రియ సహోదర సోదరి, పేతురు అంటాడు ఒక మాట, 5వ అధ్యాయం 4వ వచనం. 1 పేతురు, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము. ఏం కిరీటం అంట ఇది? వాడబారని మహిమా కిరీటం. ఈ కిరీటం పొందాలంటే కింద 6వ వచనం, కింద 5వ వచనం, పైన 3వ వచనం. జాగ్రత్తగా ఉండాలి. పైన 3వ వచనం ఏముంది? మీకు అప్పగింపన్న వాటిపైన ప్రభువులైనట్లు ఉండక మందకు మాదిరిగా ఉండండి. 5, చిన్న పిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దీన మనస్సు అనే వస్త్రము. మనకు అప్పగింపు అన్నటువంటి పరిచర్య కానీ ఇంకా ఏదైనా కానీ దానిపైన మనం ఎటు ఉండకూడదంట? ప్రభువులుగా మనం ఉండకూడదు. మందకు మాదిరిగా మనం. అప్పుడే నువ్వేం పొందుతావు? ఆయన ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమా కిరీటము నీవు పొందుతావు. దీన్ని పొందడానికే మన పితరులు, ప్రియమైన సహోదర సోదరి, ఇట్లా పౌలు కానీ, అట్లా పేతురు కానీ, ఇటు యాకోబు, ముగ్గురు మాట్లాడుతున్నారు మనతో. వాళ్ళు ఏమైనాడు ప్రభు కొరకు? యాకోబు ఏమైనాడు? యాకోబుని ఏం చేశారు చెప్పండిమ్మా? ఖడ్గంతో చంపేసినారా? పేతురు చెప్పాలా?
తలకిందులుగా ఏం చేసిన ఆయన్ను సిలువ వేసినారు. పేతురే యాకోబు ఏమైనాడు? యాకోబుని ఎటు చేసినారు? ఖడ్గంతో చంపింది కరెక్ట్. తర్వాత అది ముందు ఏం చేసినారు? చల నూనె కాగబెట్టి ఎట్ట శోధన గమనించు. యోహాను కదా. కాబట్టి ప్రియ యోహాను కూడా చెప్పేటువంటి మాట, యాకోబు ఖడ్గంతో చంపడ్డాడు, యోహాను నూనెలో కాల్చబడ్డాడు, పేతురు తలకిందులుగా సిలువ వేయబడ్డాడు, పౌలు చిరఛేదం చేయబడ్డాడు. ఇంకా ఆయన శ్రమల గురించి మాట్లాడితే ఆయన చెప్తాడు ఒక మాట చూడండి. 2 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం నుండి. యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తలతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్ళతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రి మగలు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములలోను, నదులైన ఆపదలలోను, దొంగల వలైన ఆపదలలోను, నా స్వజనులైన ఆపదలలోను, అన్యజనులైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని. ప్రయాసముతోను కష్టముతోను, తరచుగా జాగారణలతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకా చెప్పాలంటే ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు. ఇందులో ఒకటన్నా మనకు వచ్చిందే చెప్పండి ప్రియులారా. ఇప్పుడు ఈ మధ్య కొంత మనకు ఎదురవుతా ఉంది కొన్ని విషయాలు. మనకు స్వార్థ పోతా ఉంటే ఏమవుతున్నాం మనం? సహించలేకపోతా ఉన్నాం. రెండవది, ఇంకా ఊరికి మళ్ళీ పోముగా కదా. మా ఊరికి వచ్చి సంపుతామని అన్నారనుకో, మరి ఎందుకు పారా ఊరికే, ఆ ఊరికి వచ్చి సంపుతామనే వాళ్ళు కొట్టనైనా కొడతారు కదా. వీళ్ళు అట్లా చేయి. అన్నిటినీ సహించినారు, అన్నిటినీ ఓర్చుకున్నారు, అన్నిటినీ నమ్మినారు, నమ్మకంగా ప్రభు కొరకు ఉంటూ వచ్చినారు. ఏమైనారు వాళ్ళు? 4 అంతల కిరీటాలు పొందుతూ వచ్చినారు. ఒకటి జీవ కిరీటము, రెండవది నీతి కిరీటము, మూడవది అక్షయమైపోయేటువంటి కిరీటము, 4వది వాడబారని మహిమా కిరీటం. ఇవన్నీ నీవు నేను మనం పొందాలని యేసులో ఏమైనాడు? ఈ కిరీటాలు మనకు అనుగ్రహించడానికి ప్రభు ఏమైనాడు? మత్తయి సువార్త 27:29. మత్తయి సువార్త 27:29. ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి, ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి, ఆయనతో మోకాల్లోని, ఈదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనను అపహసించిరి, అవమానపరిచినారు కదా. ఆయనను అపహసించిరి. మార్కు సువార్త 15వ అధ్యాయం, మార్కు సువార్త 15వ అధ్యాయము 16వ వచనం నుండి. అంతటా సైనికులు ఆయన ప్రేతోరమయను అధికార మందిరంలోనికి తీసుకొని పోయి సైనికులందరినీ సమకూర్చిన తర్వాత ఆయనకు ఊదారంగ వస్త్రం తొడిగించి ముళ్ళ కిరీటం ఆయన తల మీద పెట్టి, ఈదుల రాజా శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మివేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారం చేసి వారు ఆయనను అపహసించి తర్వాత ఆయన మీదున్న ఆయన ఊదారంగు వస్త్రమును తీసివేసి ఆయన పట్ల ఆయన తొడిగించి ఆయన సిలువ వేయుటకు తీసుకొని పోయిరి. అపహసించినారు, అవమానపరిచినారు, ఉమ్మివేసినారు, కొట్టినారు కదా. ఎందుకు? ఎవరి కొరకు? ఇంకా చూస్తే ఎన్నోసార్లు ప్రభు
నీ కొరకు నా కొరకు సమస్తమును సహించినాడు. అందుకే తిమోతి అన్నాడు అక్కడ 2వ పత్రికలో, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలు. సహిస్తున్నామా? శ్రమకు ఓర్చుకుంటున్నామా? ఇబ్బందికి తాళుకుంటున్నామా? అవమానాన్ని భరిస్తున్నామా? ప్రభులో ముందుకు నువ్వు సాగేటప్పుడు ఎన్ని పరిస్థితులు నీకు ఎదురవుతూ ఉంటే వాటన్నిటినీ ప్రభు కొరకు నమ్మకంగా నువ్వు జీవించగలుగుతా ఉన్నావా? ప్రియులారా, గమనించు. నువ్వు చనిపోయినా పర్వాలే కదా. ఏమవుతావు చనిపోతే? ఆయనతో కూడా ఆ రాజ్యంలో ఉండబోతా ఉన్నావు. ఈ లోకంలో వచ్చేటువంటి శ్రమ, శోధన, ఇబ్బంది వీటన్నిటిని నువ్వు సహించినట్లయితే ఈ లోకంలో ఉన్నప్పుడు నిన్ను దేవుడు ఎలాగ ఎదుర్కొంటాడంట త్వరగా చూద్దాం. కీర్తన గ్రంథము 103వ కీర్తన 5వ వచనం. 103వ కీర్తన 5వ వచనం. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నది, మేలుతో యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధించబడేటువంటి వారందరికీ ఆయన న్యాయము తీర్చేటువంటి వాడుగా. కీర్తన 21వ అధ్యాయము 21వ అధ్యాయము 21వ అధ్యాయము 3, 4 వచనం చదవండి. 4, 5 కూడా చదువుమా. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను అడుగగా నీవు దాన్ని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువును నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమను కలిగెను, గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములతో నిన్ను ఆయన ఎదుర్కొనేవాడిగా ఉన్నాడు. తల మీద ఏమంట? అపరంజి కిరీటము ఉంచి ఉన్నాడు. ప్రియమైన సోదరుడా, సోదరి, దేవునికి వాక్య ప్రకారంగా దేవునికి ఆశీర్వాదములు నువ్వు పొందాలంటే, ఆయన ఆశీర్వాదం నువ్వు పొంది ఆ కిరీటం ధరించినటువంటి వాడవై పరలోకంలో ప్రభుతో కూడా ఆయన రాజ్యంలో నువ్వు వేలుతూ నువ్వు ఉండాలంటే ఏం చేయాలమ్మా? 103, 4 వచనం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములు కదా. ఆయన కరుణించకపోతే, ఆయన కటాక్షించకపోతే, ఆయన నిన్ను ప్రేమించకపోతే, నీ కొరకు ఆయన ప్రాణం పెట్టకపోయినంటే ఇవి మనకు దొరికేటి కావు. కనుక వీటిని మనకు కిరీటముగా ధరింపజేసి ఆయనతో కూడా మనం ఏలినట్లుగా, ఆయన ఆ రాజ్యాన్ని వదులుకొని ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన ఏ కిరీటం అంట? మనకు జీవ కిరీటము, రెండవది నీతి కిరీటము, అక్షయమైనది, వాడబారనది, అపరంజి కిరీటము, కరుణా కటాక్షముల కిరీటముగా మనకు ధరింప చేయడానికి ఆయన ముల్ల కిరీటం కదా. ముల్ల మకుటము, స్తోభిత వస్త్రము, పాదహస్తములలో చీలలు కలవు. ముల్ల మకుటము, శోభిత వస్త్రము, పాదహస్తములలో చీలలు కలవు. రక్త డాగులలో వ్రేలాడేను, మరణాదాసుల విమోచించెన్. రక్త డాగులలో వ్రేలాడేను, మరణాదాసుల విమోచించెన్. అదిగో కల్వరిలో యేసు రక్ష
రక్షకుడే దీనుడై వ్రేలాడుచున్నాడే, దీనుడై వ్రేలాడుచున్నాడే. సిలువ దృశ్యమును చూచినే ఉజ్జీవముతో సేవ చేయుదునే, సిలువ దృశ్యమును చూచినే ఉజ్జీవముతో సేవ చేయ నిరీక్షణతో జీవించెదను, నన్ను చేర్చుకొను యేసు రాజ్యములో. నిరీక్షణతో జీవించెదను, నన్ను చేర్చుకొను యేసు రాజ్యములో. అదిగో కల్వరిలో యేసు రక్షకుడే దీనుడై వేలాడుచున్నాడే, దీనుడై వేలాడుచున్నాడే. కాబట్టి నీ కొరకు నా కొరకు ముళ్ళ కిరీటము, శోభిత వస్త్రము, ఉదారంగు వస్త్రం ధరింపజేసి శిలువ వేటుగా ఆయన తీసుకుని వెళ్ళినారు. నీకు నాకు జీవ కిరీటం ఇవ్వడానికి, నీ కొరకు నా కొరకు నీతి కిరీటం ఇవ్వడానికి, నీకు నాకు అక్షయమైనటువంటి కిరీటం ఇవ్వడానికి, నీకు నాకు వాడబారని మహిమా కిరీటమును ఇవ్వడానికి, కరుణా కటాక్షముల చేత ముళ్ళ కిరీటం ధరించిన వాడై ఆ కల్వరి శిలువలో ఏమైపోయినాడు? ప్రాణం అర్పించినాడు. ఆయన పాదములలో చేతులలో చీలలు, రక్త డాగులలో ఉరేలాడుతూ వచ్చినాడు. తద్వారా మనకేం కలిగింది? గొప్ప మహిమ కలిగింది. శ్రేయస్కరమైన ఆశీర్వాదములు, అపరంజితో సిద్ధపరిచినటువంటి కిరీటము. ప్రియమైన సోదర సోదరి, వాటిని నీవు నేను మనం ధరించాలంటే, ఆ అనుభవంలోనికి మనం రావడానికి మనం ప్రయాసపడతాం. అవి కావాలని మనం ప్రయాసపడతాం. అవునా కాదా? అందుకొరకే కదా మనం ప్రయాసపడతా ఉన్నాం. అందుకొరకే మనం కొన్నిసార్లు అవమానం పొందుతూ ఉన్నాం, కొన్నిసార్లు నిందలు భరిస్తూ ఉన్నాం, కొన్నిసార్లు ఓర్చుకుంటా ఉన్నాం. ఓర్చుకోక సహించక నీవు ఒకవేళ ఉన్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, ఔన్నత్వాన్ని, ఆ కిరీటాన్ని పోగొట్టుకుంటావు. దేని కొరకు నువ్వు శ్రమ పడుతున్నావు? దేని కొరకు సహించగలుగుతా ఉన్నావు? దేని కొరకు ఓర్చుకుంటున్నావో పరీక్షించుకో. ఓర్చుకోలేకపోతున్నావో పరీక్షించుకో. అవును ప్రభా, నిజమే. ఆత్మీయ జీవితంలో అనేకులకు నేను చెప్తా ఉన్నా, కానీ నేను ఓర్చుకోలేకపోతా ఉన్నా, నేను భరించలేకపోతా ఉన్నా, నేను నమ్మకంగా ఉండలేకపోతా ఉన్నా, నేను సహించలేకపోతా ఉన్నా. కొంత ఏదైనా శ్రమ కలిగితే దేవునిపైనే మనము అలిగి దేవుని మందిరానికి రాకుండా ఆగిపోతాం కదా. నేను దేవుని ఇంటికి పోతా ఉంటే నాకే రావాలన్నా ఇవి, నీకు కాక నాకు వచ్చాయి, మరి నీకు నాకే వచ్చేది. అన్యులకు రావాలని కోరుకోవద్దు. అన్యులకు అలాంటి శ్రమలు వస్తే మనం ఏం చేయాలి? వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ప్రభు వాళ్ళని విడిపించు, రక్షించు, నా వలే వారు సంతోషించినట్లుగా, నీ రాజ్యానికి వారసున్నట్లుగా సహాయం చేయి ప్రభు అని పేరు పెట్టి ప్రార్థన చేయాలి. వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళకపోయినా వారి కొరకు నువ్వు మోకరించి, ఒకప్పుడు నీ ప్రార్థన ఫలించి వారు ప్రభు దగ్గరికి వస్తారు. ప్రియులారా, సహించిన వారమైతే ఆయనతో అన్ని విషయాలు ఎట్లుంటా మనం మితముగా ఉండాలి. క్రమముగా వార కూడికలకు ఏం చేయాలా? రావాలా. అది ఏ సమయంలోనే సరే, ఎలాంటి పరిస్థితుల్లోనే సరే. మేము రక్షించబడిన తర్వాత మా ఇంటికి కొండాపురంలో, రైల్వే కొండాపురంలో మా ఇంటికి మందిరానికి దాదాపు కిలోమీటర్ ఉంటుంది. ఇప్పుడు కట్టే కొత్త మందిరం దగ్గరే ఉందిలే. అంతకుముందు పాత మందిరము రామచంద్ర నగర్ అని హాస్టల్లో ఉండింది. 1 కిలోమీటర్ దగ్గర ఉంటుంది. ప్రతి మీటింగ్కు 5 నిమిషాల ముందే మందిరంలో ఉంటాను నేను. 5 నిమిషాల ముందే మందిరంలో ఉంటాను. అంటే ఆదివారం 8 గంటల పండుకొని 9కి లేచి స్నానం చేసి పోయేది కాదు. ఆదివారం 5 గంటలకు లేచి
కుటుంబ ప్రార్థన చేసుకొని 6 గంటలకు మందిరంలో ఉంటా. అన్ని పరిచయాలు చేసి ఇంకా కొంతమంది వస్తారు, నేను ఒకరిని కాదు ఏమన్నంతా కలిసి చావలు కసు దవ్వడం, చావలు ఉంచడం, చెప్పులు స్టాండ్ అంతా టోకన్స్ ఇస్తాను నేను. టోకన్స్ అన్ని రెడీ చేసి పెట్టి ఇంటికి పోయి మళ్ళీ స్నానం చేసి 5 నిమిషాలు ముందే ఇంకా స్టార్ట్ కాకతలకి మందిరంలో ఉంటూ వచ్చినాయి. సాయంకాలం 6:30 కంటే 6:25కే మందిరంలో ఉంటుంది. ఏ మీటింగ్ మిస్ చేసుకోలే, సువార్తకు మిస్ కాలే, పల్లెల పరిచర్యకు మిస్ కాలే, విశ్వాసగా ఉన్నప్పుడు. సేవకు వచ్చినా కాదు, సేవకు వచ్చినా కానీ మందిరంలో ఉన్నాం కాబట్టి మందిరంలో టైంకి ఉంటావు లేని అనుకుంటున్నాను. అది కాదు, విశ్వాసగా ఉన్నప్పుడు కథ చెప్తా ఉన్నది. ఏ మీటింగ్ మిస్ చేసుకోలే. వర్షం వస్తూ ఉన్నా కూడా, అప్పుడు నాకు పెద్ద పాప ఒక్కతే ఫస్ట్ నేను రక్షించబడినప్పుడు. ఆమెను నేను ఎత్తుకొని గొడుగు పట్టుకొని మా భార్య గొడుగు తీసుకొని వర్షంలోనే మందిరానికి కిలోమీటర్ నడిచిపోతాను. ఎందుకు? ఆయన మన కొరకు ప్రాణం పెట్టి రక్షించినాడు మనల్ని. మన కొరకు ఆయన సిద్ధపరిచినటువంటి జీవ కిరీటం పొందడానికి, ఆయన మన కొరకు సిద్ధపరిచిన నీతి కిరీటం పొందడానికి, ఆయన మన కొరకు సిద్ధపరిచిన అక్షయమైనటువంటి కిరీటం పొందడానికి, ఆయన మన కొరకు సిద్ధపరిచిన వాడబారని మహిమా కిరీటం పొందడానికి, ఆయన కరుణా కటాక్షం ద్వారా మనకు కిరీటం దయచేసినాడు. దాన్ని పొందినటువంటి వారమై ప్రతి దినము ప్రభువును మహిమపరచగలుగుతూ వచ్చినాం. ఎన్నో శ్రమలు, విశ్వాస జీవితంలో 3 సంవత్సరాలు నేను విశ్వాసగా ఉన్నింది. ఆ 3 సంవత్సరాలు ఎన్నో నిందలు, శ్రమలు, అవమానాలు పొందుతూ వచ్చినాను. లేనిపోని ఇంకా ఒక మాట చెప్తా, అప్పుడున్నటువంటి సేవకునికి ఏం చెప్పినారంటే, నేను మామూలుగా విశ్వాసగా ఉన్నా, టైలర్ పని చేసుకుంటున్నా. ఒక పెద్ద ఆయన వస్తాడు నా దగ్గరికి, ఆయన పెద్ద మనిషి మందిరంలో నాతో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. ఆయన నా దగ్గరికి వస్తాడని, ఆయన సేవకునికి విరోధంగా ఉన్నాడని కొంతమంది పోయి చెప్పినారు ఆయనకు. ఆ ప్రభుదాస్ అంకుల్ కాటికి ఈ అంకుల్ పోతూ ఉంటాడు, ఆడ పోయి వాళ్ళు ఏందేందో వాడు చెప్పడం, ఏందేందో వ్యవహారం చేస్తుంటారు అని చెప్పినాను. అదొకటి నమ్మినారు. మళ్ళీ సిస్టర్ ఆంటీ కాటికి పోయి ఏం చెప్పినాడు ఒక యవనస్తుడే, ఆంటీ అంకులు నిన్ను ప్రభుదాస్ అంకులు అసలు చెప్పకూడదులే ఆంటీ అన్నాడంట. ఏమన్నారని చెప్పకూడదులే అన్నాడంట. ఏమన్నాడో చెప్పురా, నువ్వు చెప్పకుండా ఉన్నా బాగుండు కదా, మరి చెప్పకూడదు ఎందుకంటే నోటిదాన వచ్చింది కదా, ఇంకా చెప్పురా అంటే, అంకులు వేషధారంట, నువ్వు వ్యభిచారివంట ఆయన అన్నాడని చెప్పిన. ఎంత మాట చెప్పినాడు వాడు. వాడు పాపం వాడు రక్షించబడినాడు, మంచి పిల్లోడే. వాళ్ళ నాయన తాగుడుపోతాడు, వాళ్ళ అమ్మ వాడు మందిరానికి వచ్చారు. వాళ్ళ నాయన వాడిని చూచే కొడతాడు ఇంట్లో ఉంటే, వాడు మందిరానికి పోతాడు అని. వాడిని నా ఇంటికి పిలిచిపోయి నేను భోజనం పెట్టి నా మంచం మీద బండబెట్టుకొని రాత్రులు వాడిని తరిమితే, వాడిని ఇంతగా నేను ప్రేమించి వాడిని ప్రభు కొరకు వాడిని సిద్ధపరుస్తాం, నిదానంగా మనం ప్రార్థన చేస్తాం లేని రాత్రి 12, 1 గంటల ప్రార్థన చేస్తున్నాం వాళ్ళ నాయన కోసం. వాడు పోయి నా మీద ఏంటో వాళ్ళది నమ్మినారు. నమ్మి 1 సంవత్సరం సేవకుడు నాతో మాట్లాడలేదు. ఇప్పుడు మీకు సేవకుడు కాబట్టి మీకు అర్థం కాదులే. ఇప్పుడు ఒకవేళ ఎవరన్నా ఇప్పుడు దానిలోనే అనుకో, నేను ఏమన్నా అన్నా అనుకో, నీతో మాట్లాడకపోతే నీ మందిరానికి వచ్చావా చెప్పు, డైరెక్ట్గా చెప్పు. నీతో మాట్లాడకపోతే మీ బాబాయ్ వచ్చావా? పోరా మా బాబాయ్ ఏం మాట్లాడలే, తిట్టినాడు కదా. ఇక్కడ పులిపీటి కాడ కూర్చుంటా, ఆయన వాక్యం చెప్పాడు, అన్నీ నన్నే అడుగుతాడు. అవునా, అటు తిన్న ప్రదాస్ అన్నా, ఇటు తిన్న ప్రదాస్ అన్నా అంటాడు. అయిపోతానే లేచి బైబిల్ ప్రయాణికులు అంటే నన్ను అస్సలు పలకాడు. ఇప్పుడు దీంట్లో ఏముండే పుషింగ్, ఇది అప్పుడు డైట్ సిస్టమ్ ఉన్నాయి. ఏనా ఈ డై సిస్టమ్ ఉన్నాయి, మీకు తెలిసిన లేదు. డై బిగించి టైట్ అయితేనే ఊడిస్తానేమన్నమాట. నేను ప్రయాణికులు అంటే దీన్ని ఊడిదీస్తా అంటాడు, బిగించా అంటాడు, ఊడిదీస్తా అంటాడు, బిగించాను. నాకేం పలకాడు. ఊడిసినా చెప్తాడని నేను అట్నే ఉంటాను. నేను ఊడిసి మళ్ళీ బిగించి అంటాడు అన్నమాట. అంటే నాకు చెప్పకూడదని. సరే అని మన బుక్ బయలు సగల పెట్టుకో, ఇంక పోయి
ప్రయాడన్నా అని పోతా కదా బ్రష్ అప్పుడు సర్ర ఇటు పోతే ఇంట్లోకి పోతాడు. ఎన్ని రోజులు? 1 సంవత్సరం. సంవత్సరం తర్వాత నాకు బాధ అయింది. దైవసేవుడు మాట్లాడుకుంటే బాధ కదా. ఆమె ఏమో మాట్లాడుతుంది. ఆంటీ ప్రేరణ అంటే ప్రేరణ అయినా బాగున్నారా అంటే బాగుండాం పో అంటారు. అంటే నువ్వు ఇటు అన్నావు కదా నన్నని. నాకు ఏం అర్థం కాదు, ఎందుకు ఇట్లా అంత బాగా. మళ్ళీ వాళ్ళకి బట్టలన్నీ నేనే కుడతా. బట్టలు కుట్టేప్పుడు రన్నా ప్రదర్శన ఇదో ఈ పాపకి ఈ గుట్టు, ఇది నాకు గుట్టు, ఇది అంకుల్ గుట్టు అని అన్నీ ఇస్తుంది బాగా. అన్నీ కుట్టపోయి ఇస్తంట. అంతవరకే. సంవత్సరం తర్వాత వాడు నా మీద చెప్పినాడు కదా, అప్పుడు వాళ్ళ దగ్గర అయినాడు. ఒక 6 నెలల కల్లా వాడు దూరం అయినాడు. అసలు మందిరానికి రాకుండా చేశారు వాళ్ళు. నువ్వు ఊరికి వచ్చాడు పోతాడు, మందిరంలో కూడా రావద్దురా, నువ్వు పరిచర్య కూడా రావద్దని చెప్పినారు. వాడు నా మీదనే కాకుండా అందరి మీద చెప్పాడు అనమాట. అది వాళ్ళు తెలుసుకున్నారు. అనవసరంగా ఆయన మనం పక్కన పెట్టినామే, మాట్లాడుకున్నామని వాళ్ళకే బాధ కలిగిందేమో, వానే పక్కన పెట్టినారు. అప్పుడు వాడు మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఏరా ఇప్పుడు సరిగా రావడం లేదంటే, వాళ్ళు అసలు సేవకులేనే అంకుల్ వాళ్ళు నాకు చెప్పడం. వాడు మళ్ళా ఈయనతో ఏం మాటనే బాగుండదని ఇంక నేను మాట్లాడడం లే వాళ్ళతో సేవకుల గురించి. సంవత్సరం తర్వాత ఎందుకు మాట్లాడలేదో నేను తెలుసుకోవాలని చెప్పి నిలబడి ఒక ఆదివారం రాత్రి అందరూ పోయినాక అట్లా ఇంకా అన్ని షాపులని చుట్టేసి కసు దొబ్బి ఆడ నిలబడుకున్న తలుపు దగ్గర ఈయన గేటు దగ్గర ఒక యవనస్తుతో మాట్లాడతాను. ఆంటీ ఉండి ఏమయ్యా పో ఇంటికి అనేది, అంకుల్తో మాట్లాడాలా ఆంటీ అని చెప్పి. సరే అయితే ఉండు. వాడు ఇంకా వాంతో వ్యవహారం చేస్తూనే ఉన్నాడు. ఈమెకి యాసిరికి వచ్చి ఆంటీకి 10 టైం, రాత్రి 10. అయ్యా ప్రభుదాస్ ఏమో నీతో మాట్లాడాలంట, నువ్వు ఆండే ఉండవు, ఆ అబ్బాయి కుమార్ అని పిల్లలు, రే కుమార్ నువ్వు ఇంటికి పోరా అనింది. అంటేనే వాడు పోయినాడు. అప్పుడు వచ్చినాడు ఆయన, లోపలికి వచ్చినాడు. కూర్చున్నాం. సాబ్ వేసి 2 కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగాను. నేనేమైనా నీకు ద్రోహం చేసింటే నన్ను క్షమించండి. మీరు మాట్లాడుకునంటే నాకు చాలా బాధగా ఉంది. నేనేం చేసినా చెప్పండి, దానికి నేను పరిష్కారం చెప్తా. అనింటే అన్నీ అంట, అనకపోతే అనలే అని చెప్తా అంకుల్ అని చెప్పినాను. అవన్నీ ఏం చెప్పకుండా వదులు అని నేను వదలలే. ఆయన సరే క్షమించిన వదిలేయన్నాడు. వదిలేసిన నా చేతులు పట్టుకొని నన్ను క్షమాపణ అడిగినాడు. నన్ను క్షమాపణ అడిగితే నేను నిన్ను క్షమించే అధికారం నాకు లేదని చెప్పిన. కూర్చున్నాక నన్ను ఏమన్నా బాగున్నావా అది నా ఇది అన్న అంటలే, పెద్దోడే బాగుండవన్నా ప్రదర్శన అది బాగున్నా అంకుల్, ఎందుకు మాట్లాడలే నాతో నువ్వు అంకుల్ అంటే ఏం చెప్పాలి ఆయన? చెప్పండి, జరిగింది చెప్పాలి కదా. అదేం చెప్పలే. ఏం అంకుల్ మీరు నాతో సరిగా మాట్లాడుకున్నారంటే, నువ్వు సేవ తీర్మానం చేసుకున్నావు కదా, నేను నిన్ను పరీక్షిస్తూ ఉన్నా అన్నాడు. ఒక్క మాటలో కొట్టేసిన. ఆ సంవత్సరం దినంలో చాలాసార్లు ఏడ్చుకొని నేను మందిరానికి ఆగిపోదాం అనుకున్నా. ఎందుకు వాళ్ళ సేవకులు మాట్లాడకపోతే మందిరానికి పోయి ఏం ప్రయోజనం? సహించిన ప్రియమైన సోదరి, ఆయన ఒక్క మాటలో నేను సంవత్సరం అంతా బాధపడిందంతా నేను అప్పటికి ఆయన మానుకోనింటే ఈ సేవా పిలుపు ఏమైండు, నన్ను పరీక్షించినంట అని నేను అనుకున్నా. తర్వాత ఆంటీ చెప్పింది, వాళ్ళతో ఇట్లా అన్నామంటాయా నువ్వు, అది బాధ లేచి నేను మీతో మాట్లాడలేదు మీతో అనేది. నేను అప్పుడు ఏమన్నా అంటే ఆ భార్య ఏమనలే, ఆంటీతో ఒకటే మాట్లాడిన, నేను ఈ మాట అన్నాను అని ఆ అబ్బాయి చెప్పినాడు కదా, మీరు నమ్మినారా అని అడిగిన. నమ్మలేదులేనా, నమ్మకపోతే ఎందుకు నన్ను పక్కన పెట్టినారు? ఏమోలే అన్న అంకుల్ చెప్పినాడు కదా రాత్రి నీతో, నిన్ను మేము పరీక్షించినాములే. సరే సంతోషమే అని ఈరోజు ఇక్కడ సేవలో ఆ దినాల్లో మానుకోనింటే ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఏం కావాలా, మనము సహించాలా, ఓర్చుకోవాలా. అది తెలిసేంత వరకు ప్రభు దగ్గర నువ్వు ప్రాధేయపడాలి. అప్పుడు నీవు జీవ కిరీటం పొందు. 4 అంతల కిరీటం నీ కొరకు నా కొరకు సిద్ధముగా ఉంది. దేవుడు తన వాక్యాన్ని దీవించును. పరీక్షించుకొని ప్రభు బల్లలో
పాలు పుచ్చుకొని. దేని విషయంలో శోధించబడతా ఉన్నావు? నీకు నీవే శోధించబడుతున్నావా? లేక సాతాను నిన్ను శోధించేటప్పుడు ప్రభు కొరకు నిలబడగలుగుతా ఉన్నావా? అవమానం, నిందలు ప్రభు కొరకు భరించగలుగుతా ఉన్నావా? లేమి, దరిద్రత నీకు కలిగినప్పుడు, వ్యాధి కలిగినప్పుడు నమ్మకంగా ఉన్నావా? లేక నిరుత్సాహపడిపోతున్నావా? అనుమానపడతా ఉన్నావా? మరి దేవునిపై నేను అలిగి మందిరానికి రాకుండా ఆగిపోతూ ఉన్నావా? ఆగిపోతూ వస్తున్నావా? పరీక్షించుకో. ఎట్టి సమయంలో కూడా నువ్వు ఆగిపోవద్దు. పరీక్షించుకొని ప్రభు బలాలో